వెల్కమ్ టు జీ తెలుగు డిబేట్. నా పేరు సందీప్. ఇక తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అతి త్వరలో ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతాయంటుంది. ఈ మేరకు జీహెచ్ఎంసీలో పాగా వేసేందుకు పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలిపింది. రైట్, డిబేట్ లోకి వెళ్దాం. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు బీఆర్ఎస్ పక్ష ఉపనేత మాజీ మంత్రి హరీష్ రావుకు ఉదయం హాజరు కానున్నారు. ఈ మేరకు ఆయనకు సిట్ ఇన్వెస్టిగేషన్ టీం నోటీసులు జారీ చేసింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో 11 గంటలకు విచారించనున్నారు. కాగా నోటీసులపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ చర్య అంటున్నారు. ఇక ఇదే అంశంపై ఇవాళ డిబేట్ లో చర్చిద్దాం. డిబేట్ లో మనతో పాటు పాల్గొంటున్నారు పావని గౌడ్ గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా అల్జపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ నుంచి. మరికొద్దిసేపట్లో మానవతరాయ్ గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా పావని గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో ఏం చెప్తారు మొత్తం మీద? అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు దాదాపు రాజకీయ నాయకులు, వ్యాపారులు జడ్జిల ఫోన్ ట్యాప్ చేశారు అన్న విమర్శను మూటగట్టుకున్నారు. దానికి సంబంధించి ఈ రోజు ఉదయం అంటే మీ దాంట్లో అంటే బీఆర్ఎస్ కీలక నేతగా ఉన్నటువంటి హరీష్ రావుకి సిట్టు నోటీసులు జారీ చేసింది. ఈ రోజు ఖచ్చితంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి రావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. సో ఈ రోజు మీరు హాజరవుతున్నారా? తప్పకుండా హాజరవుతున్నాం. ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకు మరియు నాతో పాటు ప్యానెల్లో పాల్గొంటున్న అన్న వాళ్ళకి అందరికీ నమస్తే అండి. ఇవేంటంటే అంటే చట్టం అందరికీ ఒకేలే విధంగా ఉంటది. చట్టాన్ని గౌరవిస్తూ మేము అటెండ్ కాబోతున్నాము. కానీ సుప్రీంకోర్టులో ఈ కేసులో ఏం లేదు, పసలేదు అని చెప్పి కొట్టేసినా కూడా మళ్ళీ సిట్టు అంటూ ఎందుకేస్తున్నారో తెలంగాణ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఏదైతే అవినీతి ఆరోపణలు, ఏదైతే టెండర్ల పంచాయతీలు, ఏదైతే వాటాల పంచాయతీలు, ఏవైతే కమిషన్ల పంచాయతీలు ముందటికొచ్చినప్పుడు అల్లా ఒక సిట్టు, లేకపోతే కాళేశ్వరం మీద సిట్టు, లేకపోతే ఈ ఫార్ములా మీద సిట్టు, లేకపోతే ఇంకొక సిట్టు అనేసి ముందటికేసుకుంటున్నారు. ఇదంతా కాంగ్రెస్ వాళ్ళు ఆడిస్తున్న నాటకము, అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే 6 గ్యారంటీలను అటకెక్కిచ్చిర్రు. వాళ్ళ వాటాల పంచాయతీలను ముందట పెట్టుకున్నారు. అసలు సిట్ అనేది పనిచేస్తుందా? హోంమంత్రికి తెలియకుండా సిట్టు వేసిండ్రు అని చెప్తున్నాడు. హోంమంత్రే ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రికి తెలియకుండా సిట్ వేసిండ్రా అండి? మొత్తం కావాలని బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ హరీష్ అన్న వ్యక్తిగత ప్రతిష్టను భంగం చేసే విధంగా చేస్తున్నారు తప్ప ఇంకొకటి లేదు. నేను ఒకటే అడగదలుచుకున్నా కాంగ్రెస్ వాళ్ళను. ఇప్పుడు డెక్కన్ సిమెంట్ దాంట్లో ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గరనే ఒక అపార్ట్మెంట్ లా గొడవ జరగడం జరిగింది. ఆ గొడవ విషయాన్ని ఎవరు మంత్రి వాళ్ళ డాటరే, కొండా సురేఖ గారి డాటరే చెప్పడం కూడా జరిగింది. రోహన్ రెడ్డి తుపాకీ పెట్టి వాటాల కోసము పంచాయతీ వేస్తున్నాడు అనేసి. ఇంకొకటి టెండర్ల పంచాయతీ. ఏంటిది? సమ్మక్క సారక్క దగ్గర టెండర్ల పంచాయతీ. కానీ పవన్ గారు, మీరు హరీష్ రావుకు సంబంధం లేదని మీరు అంటున్నారు. కానీ పై స్థాయి అధికారులు లేకుండా నాయకుల ఆదేశాల మేరకే మేము ఫోన్ ట్యాపరింగ్ చేశామని ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఆల్రెడీ చెప్పారు కదా. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేటివి ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు కదా, ఈ అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఎవరి ట్యాపింగ్ చేస్తలేరా? కొన్ని వ్యక్తిగత విషయాలు, కొన్ని అంటే ప్రభుత్వాలకు సంబంధించిన విషయాలు గోప్యంగా ఏం జరుగుతున్నది ఏంటిది అంటే దేశ రక్షణ విషయంలో గాని, తెలంగాణ రక్షణ విషయంలో గాని, ప్రభుత్వ రక్షణ విషయంలో గాని ఏం జరుగుతున్నాయి అని కొన్ని జరుగుతాయి కావచ్చు. కానీ జరిగిన విషయాలు ఆల్రెడీ సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత కూడా మళ్ళా అదే పాత పద్ధతిని, మళ్ళా అదే పసలేని కేసును ముందటేసుకుంటున్నారు. ఎందుకు? దేనికోసం చేస్తున్నారు? అంటే ఇప్పుడు సిట్ అనేది ఓన్లీ ప్రతిపక్ష పార్టీలకే పనిచేస్తుందా? అధికారంలో ఉన్న పార్టీకి పనిచేయదా? జర్నలిస్టులను వేధిస్తే నో సిట్ కదా. ముఖ్యమంత్రి ఉన్న జూపల్లి వర్సెస్ గా కొట్లాడితే కొడుకు కోసం ఒకైనా, అల్లుడు కోసం ఒకైనా, టెండర్ల కోసం కొట్లాడితే వాటి మీద నో సిట్ కదా. అధికార పక్షంకో సిట్టు లేవు, ప్రతిపక్షంలో ఉన్న నాయకులకు సిట్టు. ఏందంటే మొన్న పంచాయతీ ఎన్నికలల్లా సావుదట్టి కన్నులొట్టబడ్డట్టుగా మొన్న వీళ్ళకి వచ్చిన ఫలితాలను చూసుకొని ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఏదైనా జరుగుతుంది, బీఆర్ఎస్ పార్టీకే అత్యధికంగా సీట్లు వస్తాయనే ఉద్దేశంతో మా హరీష్ అన్న గారి గొంతు నొక్కుదామనే ప్రయత్నం చేస్తున్నారు. మేము చట్టానికి వ్యతిరేకంగా పనులు చేయము, చట్టానికి లోబడి పనిచేస్తాము. హరీష్ అన్న గారు ఇవాళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ అది ఏదైతే పిలుస్తుందో అక్కడికి హాజరు కాబోతున్నారు. రైట్. మనతో పాటు మానవతరాయ్ గారు జాయిన్ అయ్యారు.
రైట్, మనోదరాయ్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో ఏం చెప్తారు అంటే హరీష్ రావుకి నోటీసులు ఇచ్చి అటెన్షన్ డైవర్షన్ కి పాల్పడుతున్నారు, బొగ్గు కుంభకోణం నుంచి తప్పించేందుకు అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ వాదన, ఏం చెప్తారు? అసలు ఆ టెండర్ల ప్రక్రియ కూడా రద్దు అయిపోయింది. యా. ఇంకా కుంభకోణం ఏమైనా జరిగింది అంటే ఎన్ని కుంటి సాకులు చెప్పి గతంలో చేసిన అవినీతిని తప్పించుకోవాలనుకుంటారు, అక్రమాలను తప్పించుకోవాలనుకుంటారా? ప్రపంచం మొత్తం కూడా తెలుసు. మీరు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఫోన్లు మాట్లాడాలంటేనే ఏ పార్టీ కానీ దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసినా కూడా మళ్ళీ ఇప్పుడు ఎందుకు తెరపైకి తెచ్చారు? సుప్రీంకోర్టు కొట్టేసినా సరే తదుపరి విచారణలో అధికారులు మళ్ళీ ఈ జరిగింది ఇక్కడ జరిగిందని చెప్పారు. కాబట్టి పోలీస్ అధికారులకు గతంలో సిఆర్పిసి కానివ్వండి, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ సాక్ష్యాధార చట్టం ప్రకారం ఒక పోలీస్ అధికారికి హక్కు ఉన్నది. 160 సెక్షన్ 160 ప్రకారం ఎవరినైనా ఎంత పెద్దవాళ్ళనైనా వాళ్ళని విచారణకు రమ్మని ఆదేశించే హక్కు ఉన్నది. ఇందులో ఏం కొంపలంటూ పోయినాయండి? నిజంగా తప్పు చేయకపోతే విచారణ ఎదుర్కోవాలి, విచారణకు హాజరుగా విచారణకు వచ్చి సమాధానాలు చెప్పాలి. అంటే ఏదో జరిగింది కాబట్టే భయంతో జరిగింది. అయినా ఇది ఎవరు పోలీసులు ఏమైనా కక్ష కట్టుకొని చేశారా? ఒక ప్రైవేటు వ్యక్తి నా ఫోన్ ట్యాపింగ్ అయిందని యాపిల్ సంస్థ అత్యంత ప్రమాణమైనటువంటి ఫోన్ అది, ఆ ఫోన్లో డేటా కానీ ఏదన్నా కానీ తీసుకోవాలంటే కుదరని పని. అయినప్పటికీ వీళ్ళు ఎంత గనులంటే యాపిల్ ఫోన్లు కూడా అందులో ఉన్నటువంటి దాన్ని కూడా ట్యాప్ చేశారు. తర్వాత యాపిల్ సంస్థ చెప్పింది నీ ఫోను ఎవరో ట్యాప్ చేస్తున్నారు అప్రమత్తం అని చెప్పి హెచ్చరిక చేస్తే అప్పుడు తేరుకున్నటువంటి చక్రధర గౌడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిండు. ఒక పౌరుడు ఫిర్యాదు చేసినప్పుడు విచారణ జరపాలా వద్దా చెప్పండి? ఇది చట్టమా? అంటే చట్టాలు ఖచ్చితంగా ఏమన్నా మాజీ మంత్రులు ముఖ్యమంత్రులు ఏమన్నా కొంతమందికి సమాజంలో మినహాయింపులు ఉన్నాయా? గతంలో ప్రధానమంత్రులు లాంటి వాళ్ళే జైళ్లకు పోయి వచ్చారండి. గతంలో ఎంతమంది నాయకులు పోలేదు? మీరు అక్రమ కేసులు పెట్టినప్పుడు పోలేదా? రేవంత్ రెడ్డి గారు పోలేదా? అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నప్పుడు స్పష్టమైన ఆధారాలు కూడా చూపెట్టాలి. ప్రణీత్ రావు కూడా ఒప్పుకున్న సందర్భం మనం చూసాము. ఆయన ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఇక్కడ ప్రశ్న. తీసుకుంటాం. చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రత్యేక దర్యాప్తు అధికారులు అంటే సెట్టు వాళ్ళది, వాళ్ళు తీసుకుంటారు, ప్రభుత్వాలు కాదు. ఒక్కసారి ఆ అనుమతి ఇచ్చిన తర్వాత అందులో ఏమున్నది, జరిగిందా జరగలేదా తేల్చేటువంటి అంశం వాళ్ళది. తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయాలా వద్దనేది ఎవరి విధి అండి? మెజిస్ట్రేట్ గారు పోలీస్ అధికారులు మేము అనుమతి ఇవ్వండి అంటే మెజిస్ట్రేట్ గారు ఇస్తారు అరెస్ట్ చేయాలా వద్దనేది. ఒకవేళ అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ ఇవ్వాలా వద్దా అనేటువంటి విచక్షణ అధికారం ముఖ్యమంత్రిదా చెప్పండి? అక్కడ ఉన్నటువంటి జడ్జి గారు ఇష్టం, బెయిల్ ఇవ్వచ్చు బెయిల్ ఇవ్వకపోవచ్చు. అది బెయిలబుల్లా నాన్ బెయిలబుల్ కేసే అది. అయినప్పటికీ నాన్ బెయిలబుల్ కేసు అయినా బెయిల్ ఇచ్చే అధికారం జడ్జి గారికి ఉంటుంది. అంటే ఎందుకు వ్యవస్థల యొక్క వాటిని కూడా కించపరిచే విధంగా మీరు మాట్లాడతారు? మీరు గతంలో ఎంతమందిని వేధించారు? ఎవరన్నా ఇట్లా మాట్లాడిర్రా? నే ఆ చట్టానికన్నా గొప్ప నన్ను పిలవద్దని అన్నారు ఎవరన్నా? పోయారు. మీరు పిటి కేసు స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన కేసులో రేవంత్ రెడ్డి గారిని చెర్లపల్లి జైలుకు పంపించి చీకటి గదులు అంటే ఉగ్రవాదులు బంధించే కేసులో బంధించారు. అయినా మిమ్మల్ని కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలంటే అధికారంలోకి వచ్చిన వెంటనే నెలలోపే అసలు ఏం లేకుండా పద్ధతి లేకుండా ఏం లేకుండా ఆ విచారణ సంస్థలు మీరు చేసినట్టు మేము చేస్తే కనుక అట్లా జరిగేదే. మీరు కూడా చెర్లపల్లిలో చెంచలగూడలో ఉండేవాళ్లే. కానీ కక్ష సాధింపు నాకు అవసరం లేదు, ఈ రాష్ట్ర అభివృద్ధి నాకు ముఖ్యం. కేంద్రం ఒక వివక్ష చూపిస్తుంది, వికసిత భారత్ కాదు. కేంద్రం నిధులు ఇవ్వకున్నా ఈ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలో నేను ప్రయత్నం చేస్తున్నా, పెట్టుబడులు తీసుకొస్తా, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను. ఆయన తాపత్రయపడి మూడోసారి దావూసుకు పోతుంటే అంటే దాన్ని అడ్డు పెట్టుకుని అభివృద్ధి లేదా? ఏం లేదండి. గ్రామాల్లో పోయి అడగండి. మీరు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయా? మేము కట్టినటువంటి ఇప్పుడు 3.5 లక్షల ఇందిరా ఇల్లు ఉన్నాయా? అడగండి, చెప్తారు ప్రజలు. మీరు ఏమైనా రేషన్ కార్డులు ఇచ్చిర్రా? 3,00,00,10,00,000 మంది పేదవాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చినాం. ఇలా జూబ్లీస్ బంజారా హిల్స్ లో ఏ అన్నం తింటున్నారో పెద్దలు, సామాన్యులు మధ్యతరగతి వాళ్ళు కూడా అదే అన్నం తింటున్నారు. ఇంత అభివృద్ధి చేసుకుంటా పోతాడు. ఇలా మీ యొక్క తల మీద నా తల మీద తలసరి ఆదాయాన్ని 4,30,000 పెంచిన గంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది. ఒక అప్పుల రాష్ట్రం, ధనిక రాష్ట్రం అప్పుల కుప్పలుగా మార్చారు మీ చేతిలో పెడితే. పేనుకు మెత్తనం ఇస్తే నెత్తి మొత్తం కొరికినట్టు అందరు చెప్తున్నారు. అయినా అండి నేను చెప్పడం కాదండి, సొంత కూతురు కవిత గారు నా భర్త ఫోనే అంటే అల్లుడు ఫోన్ కూడా ట్యాప్ చేస్తారా అని చెప్పేసి ఆమె ప్రశ్నిస్తుంది, దీనంగా మాట్లాడుతుంది. అంటే ఇంటి మనిషే, బయటోడు కాదు, ఎవడో కాదు, ఇంటి మనిషే మీ లోపాలని మొత్తం మీ అక్రమాలని మొత్తం చెప్పుకుంటా పోతుంటే ఇంకా మీరు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారండి అసలు మీరు? అంటే మీరు అధికారంలో ఇంకోటి విషయం ఏంటంటే ఈ విచారణ పారదర్శకంగా జరుగుతుంది. రేపు వచ్చే ప్రభుత్వాలు ఏ అయినా సరే ఎవరున్నా సరే ఆ తప్పు చేయడానికి భయపడాలా. ఇలా మాట్లాడితే అది వచ్చింది ఎవరో 2 మీడియా సంస్థల మధ్య గొడవ,
వాళ్ళు రాసుకున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం పారదర్శకంగా ముందుకు పోయింది. ఓకే. మీ హయాంలో ఎన్ని అక్రమాలు, ఎన్ని అవినీతి కార్యక్రమాలు ఓకే, మనోహర్ గారు. బయటకు వచ్చినాయా? మీరు ఓకే. ఫిర్యాదులు చేసినా పట్టించుకున్నారా? జవాబుదారితనంతో వ్యవహరించారా? ఓకే. ప్రభుత్వ పాలన చేశారా? ఫామ్ హౌస్ పాలన చేశారు ఇష్టం వచ్చినట్లు? ఏదైనా స్వేచ్ఛ ఉన్నదా? ఒక్కడిదే ప్రాంతీయ పార్టీలో ఒకే ఒక పెత్తనం ఉంటది, కానీ జాతీయ పార్టీలో చాలా మంది బహుముఖ నాయకత్వం ఉంటది, కేంద్రంలో అధిష్టానం ఉంటది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల. ఉత్తొత్త ఆరోపణగా అంటే టెండర్ల ప్రక్రియ కాకముందే, ఎవరికి ఇవ్వకముందే ఏదో పత్రికల్లో వస్తే మేము పారదర్శకంగా నిజంగా నిజాయితీకి నిబద్ధత కట్టున్నాం కాబట్టి ఇట్లా వచ్చిన ఆరోపణ వెంటనే దాన్ని రద్దు చేసి మళ్ళీ టెండర్ పిలుస్తున్నాం. మీరేం చేశారు? ఆమె చెప్పిందిగా, కేసీఆర్ గారు అన్న కూతురు రంగారావు గారు అన్న కూతురు ఆమె చెప్తూనే ఉంది మొత్తం భాగవతం మొత్తం కూడా ఏ విధంగా ప్రతిమా శ్రీనివాసరావు కట్టబెట్టారు, ఏమి లేని సంతోష్ కుమార్ ఏ విధంగా కోట్లకు పడగలెత్తిండు, అన్ని అక్రమాలని చెప్పి ఒక పక్క అన్న కూతురు చెప్తుంది. అసలు కేసీఆర్ గారు ఈరోజు రాజకీయంగా ఉండటానికి కారణం రంగారావు గారు. ఆయన అసలు నాయకుడు. ఆయన నాయకత్వం ఆయన చనిపోయిన తర్వాత వీరికి వచ్చిందని అందరు చెప్పుకుంటారు. అయినప్పుడు వాళ్లే చెప్తున్నారు, వాళ్ళ కూతురే చెప్తుంది, కూతురు లాంటి కూతురు చెప్తుంది రమ్యారావు గారు, సొంత కూతురు కవిత గారు చెప్తుంది. ఇంకా ఎందుకు కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తారు? ఒక అబద్ధం ఆడి 100 అబద్ధాలు. మీరు ఎన్ని సాకులు చెప్పినా తెలంగాణ ప్రజలు నమ్మరు. విచారణ సంస్థలు విచారణ జరుపుతూనే ఉంటాయి, వాళ్ళు నిర్ణయిస్తారు. ప్రకారం నోటీసు మాత్రమే ఇచ్చారు, మేము అరెస్ట్ చేశారా? నోటీస్ ఇచ్చి ఇది ఏందని అడుగుతారు. సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ మళ్ళీ సాక్ష్యాలు దొరికినాయి కాబట్టి అధికారులు చెప్పారు కాబట్టి దాన్ని అనుసరించి విచారణ ప్రారంభిస్తారు. రావాల్సిందే. మేము పోలేదా? 40 ఇప్పటికి కూడా నాంపల్లి కోర్టు తిరుగుతున్నాం మేము. అప్పుడు పెట్టిన 40 కేసుల్లో ఒక 20 కేసులు కొట్టేశారు జడ్జిలు దయతో మా మీద. ఇంకా 20 కేసులు ఎవరు పెట్టారు? పోలీసులే పెట్టారు మా మీద. పోలీసులు పెట్టిన కేసులు ఇప్పటికీ నాంపల్లి కోర్టు మెట్లెక్కుతూనే ఉన్నాం మేము. కాబట్టి అంటే మీకు చట్టం ఒక రకంగా, మాకు ఒక రకంగా, ఇంకొక రకంగా ఉండదండి. సమయం వచ్చినప్పుడు అందరూ కూడా నోటీస్ వస్తే విచారణ ఎదుర్కోవాల్సిందే. అంతేగాని దీనికోసం అభివృద్ధి చేయలేక ఎందుకు 6 గ్యారెంటీలు సక్రమంగా అమలవుతున్నాయి. ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. గృహలక్ష్మి పథకం అందుతుంది సక్రమంగా. 50 లక్షల మందికి ఇస్తున్నాం. 500 సబ్సిడీ సిలిండర్ 45 లక్షల మందికి ఇస్తున్నాం. ఎక్కడ తక్కువైంది? రైతాంగానికి 2 సంవత్సరాల్లో 1,06,000 కోట్లు ఖర్చు పెట్టినాం. బాజాప్తా లెక్కలు తీసుకోండి. అవసరమైతే సమాచార హక్కు చట్టాన్ని మీరు దుర్వినియోగం చేశారు, మేము ఇస్తున్నాం. సమాచారం తీసుకోండి రైతాంగానికి ఎంత ఖర్చు పెట్టినాము. ఇవాళ మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, మీరు మీ ఆఫీసులు కట్టుకున్నారు. పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు మీరు. మేము ఇవాళ 3.5 లక్షల ఇల్లు పూర్తి చేసినాం. మళ్ళీ 2వ దఫా కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. అవినీతి అంటే అది మీ పరిపాలన. మనోహర్ గారు మళ్ళీ మీతో మాట్లాడతాను. రైట్ మనతో పాటు మల్లేశ్వర్ గారు జాయిన్ అయ్యారు, అనలిస్ట్. అది రైట్ మల్లేశ్వర్ గారు, మీ దగ్గరకు వస్తాను. ఒకసారి మీ దగ్గరకు వచ్చేకంటే ముందు ఒకసారి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్, నమస్కారం. సో ఎట్లా చూస్తారు దీన్ని? అంటే మంత్రులపై ఆరోపణలు, దాని తర్వాత మున్సిపల్ ఎన్నికలు, బొగ్గు కుంభకోణం తర్వాత సిట్ నోటీసులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది, మీరు చూసారు. సో మీ పార్టీ దీన్ని ఎట్లా చూస్తా ఉంది? ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుంటా పోవాలి. ఏ పొలిటికల్ ప్రెషర్స్ కానీ, ఏ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ గురి కాకుండా, తావు లేకుండా ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ జరపాల్సిన బాధ్యత అధికారులది. ఆ అధికారులకు మరి సహకరించి ప్రభుత్వం ముందుకు పోయే విధంగా వాళ్ళను సహకరించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఉంటుంది. ఈ విషయాల్లో అనేక ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఎన్నికలకు ముందు వరకు ఆ ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కారు ఉన్నంత వరకు అనేక ఆరోపణల మీద మేము కూడా మాట్లాడినాం. కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది, రేవంత్ రెడ్డి గారు మరీ మాట్లాడినారు అనేక సందర్భాల్లో. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, 2 సంవత్సరాలు దాటిపోయింది కదా. ఇప్పుడు ఇప్పటి వరకు ఇనిషియేటివ్ ఎందుకు తీసుకోవట్లేదు? ఆరోపణలు అయితే మీరే చేస్తారు, మేము చేస్తాం కదా. మాకు అవకాశం రాలేదు విచారణ జరపడానికి, జరిపించడానికి. పోలీసుల ద్వారా, విజిలెన్స్ ద్వారా, ఇంటెలిజెన్స్ ద్వారా అక్రమాల మీద, అవినీతి మీద, భూముల కుంభకోణాల మీద, గొర్రెల మీద ఇంతకాలం పడతారా వాస్తవాలు బయట తీయడానికి? కోర్టు, సుప్రీంకోర్టు కొట్టేసిందని చెప్పేసి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. హరీష్ రావు గారి మీద ఆరోపణ, చక్రధర్ గౌడ్ అనే ఒక ప్రైవేట్ వ్యక్తి ఆరోపణ చేసి కంప్లైంట్ ఇచ్చినారు, దాని మీద కొట్టేసినారు. బట్ ఓవరాల్ గా ముఖ్యమంత్రి గారు అడ్మిట్ చేస్తారు ఆన్ రికార్డ్. ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అవునండి చేస్తామండి, అవసరాన్ని బట్టి అధికారులు చేస్తారు, చెప్తారు,
చేస్తారు. చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు అన్ని ప్రతిదీ మీకు పర్మిషన్ తీసుకొని చేయాలా, అవసరాన్ని బట్టి చేస్తాం. ట్యాపింగ్ అని చెప్పి అడ్మిట్ చేయడం జరిగింది. అవును. దాని తర్వాత ఆ డిపార్ట్మెంట్ లో పనిచేసేటువంటి ఒక కింది స్థాయి ఎంప్లాయీస్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ టూల్స్, ఎక్విప్మెంట్స్ అన్ని కూడా మూసిలో పడేసే ప్రయత్నం చేసినారు. ఇది వాస్తవం కాదా? లేదా భయమే లేకుంటే ప్రభాకర్ రావు గారు విదేశాలకు ఎందుకు పారిపోవాలి? లేదా బెయిల్ రాకుండా ఇంతకాలంగా అనేక మంది అధికారులు, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు జైల్లో మగ్గాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఎక్కడో ఒక చోట ఆ యొక్క ఆరోపణలో టెలిఫోన్ ట్యాపింగ్ అనేది చాలా సీరియస్ క్రైమ్. మనిషి యొక్క ఫండమెంటల్ రైట్ ను హరించేటువంటి ఆ యొక్క ఆరోపణ. అటువంటి దాని మీద చాలా తీవ్రగతిన, శీఘ్రగతిన ఎంక్వైరీ చేసి పని చేయాల్సిన బాధ్యత సర్కార్ది, అధికారులది. అధికారం లేనప్పుడు ఆరోపణ చేయడం ఎంత సులువో, అధికారం వచ్చిన తర్వాత ఆరోపణలను వాస్తవమని నిరూపించాల్సిన బాధ్యత ఆరోపించిన పార్టీది అధికారంలోకి వచ్చిన తర్వాత. ఆ విషయంలో ఇప్పటి సర్కార్ మరి మీనమేషాలు లెక్కేస్తా ఉంటే, నెగ్లెక్ట్ చేస్తా ఉంటే ఏమనుకోవాలి? ఏమని అనుమానం వస్తే అందరికీ డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీతోని కాంగ్రెస్ పార్టీ కొల్యూడైంది, సహకరించుకుంటా ఉన్నారు ఒకరినొకరు. దేవమాన్ రెసిప్రోకల్ గా నీ ఇంట్రెస్ట్ నేను కాపాడుతా, నా ఇంట్రెస్ట్ నువ్వు కాపాడు అనే ఆ యొక్క స్టైల్లో మీ అండర్స్టాండింగ్ నడుస్తున్నాయి. ప్రజలు అనుకుంటున్నారు కూడా. నేను కేవలం బీజేపీ మాత్రం చెప్పడం కాదు, ఇన్ జనరల్ పబ్లిక్ లో టాక్ ఉంది. లేకుంటే 1000 కోట్ల కుంభకోణాలు ఏమైనావి? అంతకుముందు గొర్రెల స్కీమ్ లో లేకుంటే 4000 కోట్ల రూపాయలు ఎన్డీఎఫ్సి నుంచి తీసుకొచ్చినటువంటి ఒక దాంట్లో ఒక 2 వీలర్ నంబర్ తీస్తే 2 వీలర్ అది రిజిస్టర్డ్ నంబర్, దాని మీద 100 గొర్రెలు షిఫ్ట్ చేసినట్టు, ట్రాన్స్పోర్ట్ చేసినట్టు అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇది కాగ్ చెప్పింది, నేను చెప్పడం కాదు. పత్రికలో వచ్చిన వార్త మాత్రమే కాదు, కాగ్ చెప్పింది వెహికల్ నంబర్ తో సహా. జరిగినటువంటి అంటే విచిత్రమైనటువంటి వాస్తవాలు కళ్ళ ముందరకు వచ్చినాయి. మరి కాంగ్రెస్ సర్కార్కు యాక్షన్ తీసుకోవడం దీంట్లో నెగ్లిజెన్స్ ఎందుకు మరి? అలాగే ఐఏఎస్ అధికారులు ఏ రకంగా భూముల కుంభకోణంలో ఇరుక్కపోయి జైలుకు పోయినారు, ఏ రకంగా వారి మీద ఎంక్వైరీ జరుగుతా ఉన్నది, ఎందుకు స్పీడప్ చేయట్లేదు? కాబట్టి ఇది పొలిటికల్ టూల్స్ కోసం వాడుకోవడం కోసం ఈ యొక్క పదవులు ఉండకూడదు దయచేసి. రైట్. సిన్సియర్ గా కమిట్మెంట్ తోని, నిజాయితీతోని ఉండేటువంటి సర్కార్ ఇటువంటి వాటి మీద, ఆరోపణల మీద ఇమ్మీడియట్ నిర్దోషి క్లోజ్ చేయండి కేసు. రైట్. కానీ మన దగ్గర, అధికారుల దగ్గర ఆరోపణలకు బలమైనటువంటి సాక్ష్యాలు ఉన్నప్పుడు, డెప్త్ గా ఎంక్వైరీ చేసినప్పుడు, వాస్తవాలు తెలిసినప్పుడు అవి శిక్ష పడేలా చేయాల్సిన బాధ్యత సర్కార్. కానీ ఆ రకంగా జరగట్లేదు. ఇది కాంగ్రెస్ కూడా పెద్ద మాయన మచ్చ. వాళ్ళ కొట్టాటలు వాళ్ళకున్నాయి. కాంగ్రెస్ మంత్రుల మీద ఒకరినొకరు కొట్లాడుకుంటా ఉన్నారు. ఇండోర్ 4 వాల్స్ మధ్యన ఇన్ కెమెరా లాగా వాళ్ళు కొట్లాడుకున్న సంగతి మనం మాట్లాడుతున్నాం రోజు టీవీలో. ఇదంతా ఎంత ప్రహసనంగా మారిందంటే సర్కార్ నడుస్తుందా, 2 పార్టీల మధ్యన పంచాయతీల కోసం మీకు అధికారం వాడుకుంటున్నా అన్న విషయం అర్థమవుతా ఉన్నది, అనుమానం వస్తా ఉన్నది. కాబట్టి ఇప్పటికన్నా కాంగ్రెస్ సర్కారు ఆరోపణలు చేసినటువంటి వాటి మీద స్పీడప్ గా ఎంక్వైరీ చేసి శిక్షించాల్సిన బాధ్యత సర్కార్ మీద ఉంది. అది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. రైట్. మల్లేశ్వర్ గారు గుడ్ మార్నింగ్. మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడరా మల్లేశ్వర్ గారు? గుడ్ మార్నింగ్. ఓకే. మళ్ళీ రాజకీయాలు హీట్ ఎక్కిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఏం జరుగుతుంది తెలంగాణలో అసలు? ముందుగా స్థానంలో ఉన్నటువంటి మిత్రులకు మరి జీవితం నమస్కారం. ఇది జరిగేది కొత్తగా ఏం లేదు. ఎందుకంటే ఇది మార్చి 2024లో FIR అయినటువంటి సందర్భాన్ని అది నిరంతరం కొనసాగుతుంది. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, కొంత SIB చీఫ్ అమెరికాలో ఉండడం, రకరకాల కారణాలు చెప్పి తప్పించుకొని కొంత అలా ఉండడం, ఎట్లాగూ ఈ కేసు నుంచి తప్పించుకోలేము అనే విషయం పోలీసులకు కూడా తెలుసు కనుక, ఆయన కూడా అధికారి కనుక ఆ దృష్టిలో పెట్టుకుని బయటకు వచ్చారు. ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కూడా చూస్తాం.
దాంట్లో రకరకాల అంశాలు బయటకు వచ్చినాయి. దాంట్లో ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ప్రభాకర్ రావు ఒక స్టేజ్ ఏంటంటే మేము మా అఫీషియల్స్ నేను నాతో రిలీజ్ చేసింది కాదు, నాకు ఆదేశాలతో చేసిన వాళ్ళు అన్ని చెప్పినటువంటి పరిస్థితి. మరి ఆ పరిస్థితి వస్తే అప్పటి నాటి డీజీపీ మహేందర్ రెడ్డి కూడా ఇన్వాల్వ్ అంటే మనకు బాధ్యత కావాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ కేసీఆర్ స్మార్ట్ గా తప్పించుకునే పరిస్థితి ఏంటంటే మనకు రాజ్యాంగంలో పొలిటీషియన్స్ ఎప్పుడు కూడా ఎస్కేప్ అవుతా ఉంటుంది, అధికారులు మాత్రమే బలైతా ఉంటారు. మనము వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో చూసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ల పరిస్థితి కావచ్చు, ఇప్పుడు మరి పోలీసుల అతి ఉత్సాహంతో కేసీఆర్ డైరెక్షన్ లో పనిచేసినటువంటి పోలీసుల విషయంలో ఎంతకంటే ఎంత దారుణం అంటే భుజంగరావు అవుతుంది, తర్వాత ప్రభాకర్ అవుతుంది, పండిత్ అవుతుంది, రకరకాల అధికారులు రకరకాల పొజిషన్లు ఉన్న వాళ్ళు కూడా ఈ ఉచ్చులో పడి కొంత ఇబ్బందిని ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది మనకు పర్మిషన్ తీసుకొని చేయాల్సిన పరిస్థితి లేదు. అత్యవసర పరిస్థితులు ఏంటంటే ఒక టెర్రరిస్టుల మీదనో ఒక నక్సలైట్ల మీదనో వాళ్ళ గూఢంగా వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కొరకు వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము ఏదైనా అఘాయిత్యం జరుగుతుంది అనుకున్నప్పుడు అది ఎవరు చెప్పకుండా చేయాల్సినటువంటి ఈ మనకు ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ లో మిస్యూజ్ చేసి ఒక రకంగా చెప్పాలంటే దాన్ని చాలా దారుణంగానే మిస్యూజ్ చేసి ఇవాళ ఫ్యామిలీ మీద ప్రత్యక్ష పార్టీ నాయకుల మీద అధికారుల మీద వ్యాపారుల మీద ఇటువంటి ట్యాపింగ్ చేయడం అనేది కొంత నేరంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. అది ఏ ప్రభుత్వంలా చేయాల్సిందే. ఎందుకంటే అది దీనికి తోడు ఈ మధ్యకాలంలో డెవలప్మెంట్ ఏంటంటే కవిత వచ్చి కూడా ఇలా కేసీఆర్ తనయ కవిత రావడం అంతకుముందు ఆరోపణలకే సరిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు కవిత వచ్చి బోరున విలపిస్తూ నాకు అన్యాయం జరిగింది, అక్కడికి నా ఫోను నా భర్త ఫోను ట్యాపింగ్ చేసి ఇంత అన్యాయం ఉంటుందా అని అంటే అది ఇప్పుడు అవే ఒక రకంగా చెప్పాలంటే సాక్ష్యాలుగా మిగిలినటువంటి పరిస్థితి ఒప్పడతారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో హరీష్ రావు కాడికి వస్తే ఏంటంటే చక్రాధర్ గౌడ్ ప్రైవేట్ కంప్లైంట్ మీద చేసింది, కానీ ఈ ప్రైవేట్ కంప్లైంట్ కంటే ముందు కూడా హరీష్ రావు పేరు పలు దఫాలుగా చర్చకు వచ్చింది. ఇక్కడ హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, తర్వాత కేసీఆర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈవెన్ మిగతా అంటే వివిధ జిల్లాలలో ఉన్నటువంటి నాయకుల పేర్లు కూడా ఈ ప్రస్తావనలో వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ ఏది ఏమైనా కూడా ప్రభాకర్ రావు చెప్పిన ఎవిడెన్స్, ప్రభాకర్ రావు బృందము చెప్పినటువంటి ఎవిడెన్స్ కీలకాధారంగా మారి ఇవాళ మళ్ళా నోటీసులు జారీ చేసి మరి 11 గంటలకు వస్తాడా రాడా అనేది తర్వాత విషయం. కానీ మొత్తానికి కొంత వీసీ సజ్జనారు కొంత ఆయన సజ్జనుడు అనే పేరులో కనుక అది కొంత ప్రయత్నము సీరియస్ గా నడుస్తుంది అనేది మనం భావించాలి. ఎందుకంటే మీకు ఈ మధ్య కాలంలో మనము అంటే ఇది అయితే మనకు ఏంటంటే బీఆర్ఎస్ కొంత అనుకుంటుంది కావచ్చు ఎన్నికల సమయంలోనే ఈ ప్రస్తావన వేస్తా ఉన్నారు అనేదాన్ని. కానీ ఈ ప్రస్తావన 24 నుంచి కంటిన్యూగా నడుస్తా ఉన్నది. కాకపోతే ఎన్నికలు అప్పుడప్పుడు వచ్చినా ఎన్నికల ముందు ఈ ఇష్యూ రావడం అనేదంటే కొంత హైరాణ పడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా అవపడతా ఉన్నది. అది ఏదైనప్పటికీ కూడా ఇది మరి మనం అనుకున్నట్టు ఏదో ఇప్పుడు సార్ అని చెప్పిందంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏదో అండర్స్టాండింగ్ లో పోతా ఉన్నాయి అనేది పరిస్థితి పెట్టి కాంగ్రెస్ అండర్స్టాండింగ్ లో పోయే పరిస్థితి లేదు. అనుకుంటే కాళేశ్వరంది మీరు సిబిఐకి అప్పచెప్పండి మేము చూసుకుంటాం. అసలు మీరు ఇదే ఆరోపణ గతంలో కూడా చేస్తే ఇప్పుడు సిబిఐకి అప్పచెప్పిన తర్వాత మరి బీజేపీ ఏం చేస్తున్నది అనేది కూడా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే అది ఎవరు కూడా మనం మాట్లాడినంత ఈజీగా ఉంటుంది. అది న్యాయపరమైన చిక్కులు, న్యాయపరమైన పోరాటము ఇవన్నీ ఉంటాయి కనుక అది చట్టం తనపడి తను చేసుకుంటా పోయినా కూడా ఇటువంటి కొన్ని ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. కానీ ఏదేమైనా ఇటువంటి ప్రభుత్వం చేతిలో ఉంది కదా అని
ఏ ప్రభుత్వము ఇటువంటి తప్పిదాలు పాల్పడ్డా భవిష్యత్తులో ఇటువంటి భవిష్యత్తులో ఇటువంటి కష్టాలు కూడా తీసుకొచ్చుకోవడానికి వెనుకాడేది ఉండదు అనేది నేను మనం రైట్ పావని గారు. పావని గారు, ఆ, అంటే నిందితులు చెప్పండి. ఇచ్చినటువంటి వివరాల ఆధారంగానే హరీష్ రావుకు ఇంటర్సిటీ నోటీసులు జారీ చేసింది. అసలు సుప్రీంకోర్టు కేసు కొట్టివేసినా కూడా అప్పుడు మనకి ఇప్పుడు ఆధారం దొరికింది కాబట్టి కేసు మళ్ళీ ముందుకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే నోటీసులు మీరు ఎందుకు భయపడుతున్నారు, కేవలం నోటీసులు మాత్రమే ఇచ్చాం కదా అని చెప్పేసి కాంగ్రెస్ వాదన, ఏం చెప్తారు? ఇప్పుడు భయపడుతున్నారు అని అన్నారు కదా, భయపడ్డ వాళ్ళు ఎవరండి? కాళేశ్వరం ప్రాజెక్టు మీద కమిషన్లు వేసి అవ్వేసి ఇవ్వేసి పిలిస్తే కేసీఆర్ గారు వచ్చిండ్రు, హాజరైండ్రు, చెప్పిండ్రు. ఈ ఫార్ములా రేస్ మీద కేటీఆర్ అన్న గారిని పిలిస్తే వచ్చిండ్రు, హాజరైండ్రు, చెప్పిండ్రు. ఇప్పుడు హరీష్ అన్న మీద సిట్టేసిండ్రు, వస్తారు, హాజరైతారు, చట్టాలను గౌరవిస్తారు. ఎవ్వరు భయపడతలేరు, ఎవరు చట్టాలకి అతీతులు కాదు. ఇంకొకటి అల్జాపురం శ్రీనన్న గారు మాట్లాడిండ్రు, మన కాంగ్రెస్ నాయకులు మాట్లాడిండ్రు, వాళ్ళందరూ ఆ మాట్లాడింది విన్నాను నేను. ఇప్పుడు సెంట్రల్ లో ఉన్నది బీజేపీ, రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్. రెండు పార్టీల దగ్గర, రెండు ప్రభుత్వాల దగ్గర ఈడీ ఉన్నాయి, సిబిఐ ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఉండే చట్టాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి, పోలీస్ వ్యవస్థలు వీళ్ళ దగ్గర ఉన్నాయి. మరి అందరు కలిసి చెయ్యండి, నిరూపించండి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏదైతే పసలేని ఆరోపణలు చేసిర్రో వాటిలన్నింటినీ నిరూపించండి. ఈ ఫార్ములా రేస్ మీద ఏవైతే ఆరోపణలు చేసిర్రో వాటన్నింటినీ నిరూపించండి. ఇప్పుడు ఏదైతే వేస్తున్నారో ఫోన్ ట్యాపింగ్ అని, వాటి మీద కూడా నిరూపించండి. నిరూపిస్తే శిక్ష అనుభవించడానికి మా నాయకులు రెడీగా ఉన్నారు. ఇంకొకటి, డైలీ సీరియల్ లాగా ఎలక్షన్స్ వచ్చినప్పుడే ఈ సిట్లేస్తాము, ఈ కమిషన్లను పిలుస్తాము, ప్రజలను తప్పుదోవ పట్టిస్తాము, 6 గ్యారంటీల నుంచి ప్రజలను డైవర్ట్ చేస్తాము, ప్రతిపక్ష పార్టీలను కూడా డైవర్షన్ చేస్తాము, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏదైతే నాయిని బొగ్గు టెండర్ల నుంచి అల్లుడు అది బామ్మర్ది సృజన్ రెడ్డిని కాపాడుకోవడానికి ఏవైతే చేస్తున్నాడో అవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అని ప్రజలు గమనిస్తున్నారండి. తెలంగాణ ప్రజలే కాదు, దేశంలో ఉన్న అందరు గమనిస్తున్నారు. కానీ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది, పవన్ గారు, ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది ప్రజల్లోకి బలంగా వెళ్లిన పరిస్థితి. నిజంగా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల వేళ ఇటువంటి మీరు మూట కట్టుకున్నారు కాబట్టి మీకు కొంచెం బీఆర్ఎస్ పార్టీకి నష్టం వాటిల్ అవకాశం లేదంటారా? జనాలకు కూడా అలవాటు అయిపోయిందండి. జనాలు ఏమనుకుంటున్నారంటే మాకిచ్చే గ్యారంటీలను ఇవ్వకుండా, మాకిచ్చే గ్యారంటీల మీద ఏమీ లేకుండా మా సభలు పెట్టుకుంటున్నారు, ప్రతిపక్ష నాయకులను తిట్టిపోస్తున్నారు, కేసీఆర్ గారిని తిట్టిపోస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు ఏవైతే బలంగా మాట్లాడుతున్నాయో ఆ పార్టీల గద్దెలు కూలుస్తామని చెప్తున్నారు. కానీ ఎక్కడైతే సభలు పెట్టుకుంటాడో ఆడ నేను ఇవాళ 2500 ఆడవాళ్ళకి ఇస్తాము, లేకపోతే తులం బంగారం కళ్యాణ లక్ష్మిలు ఇస్తాము అని చెప్తలేరు. ఏదైతే పార్టీలు గట్టిగా మాట్లాడుతున్నాయో, ఏదైతే హరీష్ రావు గారు వీళ్ళ అవినీతిని ఎండగడుతున్నారో 2 ఏళ్ల నుంచి, ఆ అవినీతి ఆరోపణల బురద నుంచి బయట పడడానికి మాత్రమే ఇలాంటి సిట్లేస్తున్నారు. ప్రజలు కూడా అన్ని చైతన్యవంతులు, తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. ఇది ఏదీ లేదు, ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా సిట్టే తప్ప, కుసుట పెట్టుడే తప్ప ఇంకొకటి దాంట్లో నిజాలు నిర్ధారించేదైతే లేదండి. అలా ఏమీ లేదు, ఏమీ లేని పస కేసులను ముందటేస్తున్నారు. మా నాయకుల రామన్న గారిని కానివ్వండి, కేసీఆర్ గారిని కానివ్వండి, హరీష్ అన్న గారి కానివ్వండి, వ్యక్తిగత బంగా కలిగించే విధంగా చేస్తున్నారు తప్ప ఇంకొకటి ఏం లేదు. ఇవన్నీ కక్షపూరితమైన చర్యలు తప్ప ఇంకొకటి లేదు. రేవంత్ రెడ్డి గారు వేయిండ్రు జైలు కనంటే, రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమం కోసం పోలేదు, రేవంత్ రెడ్డి స్వతంత్ర ఉద్యమం కోసం పోలేదండి. పట్టపగలు బ్యాగు సంచులతోటి 50 లక్షల రూపాయలతోటి ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని కూల్చడానికి యత్నించిండు కాబట్టి, దొరికిండు కాబట్టి జైల్లోకి పోయిండు. అట్లెవరు యత్నించలేదు. ఏ రాజకీయ పార్టీ కూడా ఎక్కడ కూడా ఈ దేశ చరిత్రలో ఎమ్మెల్యేలకు కొనుగోలు చేయాలని, ఆ పార్టీని ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్టీని కూల్చాలని ఎవరు చూడలేదు. అట్లాంటి చరిత్ర గల్ల ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆనాడు జైలుకు వెళ్లడం జరిగింది. ఈనాడు వీళ్ళు అధికారంలోకి వచ్చి పసలేని కేసులు పెట్టుకుంటా వ్యక్తిగత ప్రతిష్ట భంగం కలిగించే విధంగా చేస్తున్నారు. ఈ ఏదైతే ఉన్నదో మున్సిపల్ ఎన్నికలల్లా మళ్ళా ప్రజలు వీళ్ళు కర్రు కాల్చి బాధ పెడతారని ముందే ఊహించి ఉద్దేశించి హరీష్ అన్న గారు ఉంటే గనక మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇవన్నీ చేస్తున్నారు. ఏం చేస్తారో చేసుకుంది అండి. జూబ్లీ హిల్స్ లో మా హరీష్ అన్న గారు అటెండ్ కాబోతున్నారు. చట్టాలను గౌరవిస్తారు మా నాయకులు ఎప్పటికి కూడా. రైట్ మనోతరాయ్ గారు.
ఇప్పుడు కాళేశ్వరం అంటే కాళేశ్వరం అవకతవకలపై కేసీఆర్ గారిని పిలిపించారు. దాని తర్వాత ఈ కార్ రేస్ లో కేటీఆర్ ని పిలిపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుని కేసులో మీరు పెట్టారు. దమ్ముంటే ఇవి నిరూపించి చూపెట్టండి అని చెప్పేసి బీఆర్ఎస్ వాదన. ఏం చెప్తారు? అట్లా నిరూపిస్తారు చట్టాలు అవి దాని పని చేసుకుంటూ పోతే. మేమేం చేసినాం కాళేశ్వరం విషయంలో, అది జగమెరిగిన సత్యం. కాళేశ్వరం విషయంలో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనంటే విచారణ అధికారులు పారదర్శకంగా విచారణ జరిపినప్పటికీ ఈ విధంగా మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి దాన్ని ఏం చేసిన సిబిఐకి అప్పచెప్పిన. మరి సిబిఐ వాళ్ళు ఇంతవరకు ఆ ఫైల్ ఇంతవరకు కదపలేదు. ఎందుకు కదపలేదో అర్థం కాలేదు. మరి వాళ్ళు కేసీఆర్ని గతంలో 10 ఏళ్ళు కాపాడే ప్రయత్నం చేశారు, ఇప్పుడు కూడా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. గత 10 ఏళ్లలో మమతా బెనర్జీ మీదకు పోయినంత దూకుడుగా, అదేవిధంగా చిదంబరాన్ని జైల్లో పెట్టినంత దూకుడుగా, డీకే శివకుమార్ని జైల్లో పెట్టినంత దూకుడుగా, రేవంత్ రెడ్డి గారిని తిప్పలు పెట్టినంత దూకుడుగా సిబిఐ ఈడీలు వ్యవహరించట్లేదు. గొర్రెల స్కామ్లో కూడా ఈడీ ఇన్వాల్వ్ అయింది. ఈడీ కూడా విచారణ జరుపుతుంది. అయినప్పటికీ ఆ విచారణని మరి ఏమైందో తెలపట్లేదు. కాబట్టి పారదర్శకమైనటువంటి విచారణ నిజంగా మా దగ్గర అంటే కావాలని చేస్తున్నారని చెప్పి, కుట్ర చేస్తున్నారని చెప్పి, కక్షపూరితం అని చెప్పి మాట్లాడతారు. కాబట్టి కేంద్రం విచారణ సంస్థల పరిధిలోకి దాన్ని తీసుకుపోయింది. మరి ఎందుకని కనీసం తనదైన శైలిలో విచారణ ప్రారంభించలేదు చెప్పండి? అంటే ఎవరిని కాపాడుతున్నారు వీళ్ళు? గత 10 ఏళ్ళు కేసీఆర్ కుటుంబాన్ని కాపాడారు, ఇప్పుడు కూడా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కవిత గారి అరెస్టు కూడా ప్రతిపక్షాలు, సొంత పార్టీ బీజేపీ నాయకులు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, ఆ రోజు బీజేపీలో ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారు ఇట్లయితే నా వల్ల కాదు, ఈ కుమ్ముకు రాజకీయాలతో నా వల్ల కాదు, నా సొంత గూటికి నేను పోతున్నా అని చెప్పి ఆయన డైరెక్ట్ బాహాటంగా ఆ పార్టీలో ఉండి విమర్శించి మళ్ళీ మా సొంత గూటికి రావడం జరిగింది. కాబట్టి బీజేపీ కూడా దీనిలో ఆలోచన చేయాలి వెంటనే. కాంగ్రెస్ నాయకుల మీదకి వచ్చినంత విధంగా బీఆర్ఎస్ నాయకుల మీద ఎందుకు పోవట్లేదు, విచారణ ఎందుకు జరగట్లేదు? ప్రజలకు అనుమానం, మాకు కాదు, ప్రజలే అనుమానిస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆ ఓటుకు నోటు కేసు కూడా కక్షపూరితమే. గుర్రం చేయాల్సిన పని గాడి చేసింది తెలవకుండా. పాపం ఆ విషయంలో ఏం చేసింది? ముఖ్యమంత్రి అప్పటి కేసీఆర్ గారే కదా విచారణ అధికారి. ఆయనే ఏదైతే మన బీజేపీ నాయకులు బిఎల్ సంతోష్ గారు ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొనే అంశంలో ఆయనే పోలీస్ అధికారులు బయట పెట్టాల్సిన వీడియోల్ని ముఖ్యమంత్రి గారు బయటపెట్టి సుప్రీంకోర్టు జడ్జిలకు, హైకోర్టు జడ్జిలకు ఏనే సాక్ష్యాలు పంపించారు. సాక్ష్యాధార చట్టంలో ఎప్పుడు సాక్ష్యం పెట్టాలి, ఎప్పుడు ప్రవేశపెట్టాలి, కేసు నమోదైన తర్వాత ట్రయల్ జరిగేటప్పుడు దాన్ని సాక్ష్యం పెడతారు. ఈయన ఎవరు పెట్టారు? అది కూడా పోలీస్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్, వీళ్ళంతా ఆడ వాదించే వాళ్ళు పెడతారు. ఈయన మొత్తం బయట పెట్టేసి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కేసులో ఏసీబీగా చేయాల్సింది ఎన్నికల సంఘం ఫిర్యాదు చేయాలి. అది ఎన్నికలు అన్నారు కదా మీరు. కాబట్టి ఆయన నేరస్తుడు కాదు. అట్లాంటి పాస్పోర్ట్ల దొంగగా ఢిల్లీలో పోలీస్ స్టేషన్లో తన్నులు తిన్న కేసీఆర్ కూడా మన దొంగ అందామా చెప్పండి? విచారణలో ఉన్నవాళ్ళని నువ్వు నేను చెప్పడానికి ఆయన నేరస్తుడు అనడానికి వీలు లేదు. విచారణను ఎదుర్కొంటారు అంతే. ఇవాళ కూడా మీరు అదే చేస్తున్నారు. మీ లెక్క రేవంత్ రెడ్డి గారు చిన్న డ్రోన్ ఎగరేసాడు. కేసీఆర్ అక్రమ ఫామ్ హౌస్ భాగోతాన్ని బయట పెడితే, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు బయట పెడితే అక్కడ స్టేషన్లోనే బెయిల్ సెక్షన్, అది స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా వెంటనే ఆయన కావాలని కక్షపూరితంగా పార్లమెంట్ సభ్యుడని చూడకుండా వెంటనే ఆయన్ని చెర్లపల్లి జైలుకు పంపించారు. ఇవన్నీ చూడలేదు సమాజం. అందుకే కదా మీరు కక్ష తీర్చుకోవాలనుకున్నటువంటి కక్ష సాధింపులు దిగిన రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టిన జనాలు. కాబట్టి మాట్లాడే ముందు కూడా కోర్టుల్లో విచారణ జరిగేటప్పుడు మనమే జడ్జిలు అయితే ఎందుకు? మరిగా టీవీ డిబేట్లలో జడ్జిలుగా నేరస్తులను నిరూపిస్తే ఎట్లా? మేము ఇప్పటికి కూడా హరీష్ రావు గారిని విచారణ ఎదుర్కోవాలంటున్నాం. హరీష్ రావు గారిని నువ్వు నేరస్తులు అనలేదు. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ లో కానీ కేసీఆర్ గారిని కూడా విచారణ ఎదుర్కోవాలంటున్నాం. నేరస్తురా కాదా తేల్చాల్సింది ఎవరు? జడ్జిలు తేలుస్తారు. విచారణ పలు దఫాలుగా అయిన తర్వాత మన భారతీయ కోర్టులలో ఎట్లుంటుందో తెలుసు కదా. విచారణ ప్రారంభిస్తే 2 ఏళ్ళు పట్టొచ్చు, 3 ఏళ్ళు పట్టొచ్చు, లేకుంటే వెంటనే అరెస్ట్ అయితే అవుతారు. కానీ చివరకు తేలాలంటే ఎప్పటిదాకా పడుతుంది? ఒక 2 ఏళ్ళో 3 ఏళ్ళో బట్టే అవకాశం పడుతుంది. అది ప్రభుత్వాలు చేస్తే మీ కేసీఆర్ గారు లెక్క ముఖ్యమంత్రి పదవిలో ఆయనే జడ్జి, ఆయనే పోలీస్ అధికారులు లెక్క చేస్తే ఈ పాటికి అయిపోయేది. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ఇప్పుడు మంచి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. 6 గ్యారంటీలు అమలవుతున్నాయి. 2 మేము ఆసరా పెన్షన్లు కూడా పెంచబోతున్నాం. అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలు కూడా ఇవ్వబోతున్నాం. అర్హత ఉంటే నా భార్యకు వస్తుంది, నీకు కూడా వస్తుందమ్మా పావనమ్మ, నీకు కూడా వస్తుంది. ఆసరా 2,500 రూపాయలు నీకు అర్హత ఉంటే నీకు వస్తుంది, నాకు వస్తుంది. ఇప్పుడు రైతు భరోసా కేసీఆర్ గారికి ఇలేదా? మేము ఎంతమంది కీలే? అందరికి వస్తుంది. 70 లక్షల మంది రైతులకు ఇచ్చినాం. కాబట్టి 70 లక్షల మంది రైతులకు ఇచ్చినాం రైతు భరోసా. మళ్ళీ ఇస్తాం, ఏది ఎగ్గొట్టదు. కానీ ఈ సంక్షేమ పథకాల పేరు చెప్పి
సంక్షేమ పథకాల పేరు ఓకే, చెప్పి ఓకే. మీరు చేసిన తప్పుల్ని అక్రమాలను తప్పించుకోలేరు. రైట్ 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 ధర్మ సిద్ధాంతం మిమ్మల్ని వదిలిపెట్టదు, అది Right. గుర్తుపెట్టుకోండి. Right. నేను ఎంత పాపం లేదు, చేస్తే కొండంత నాకు అంత ఎలుక కూడా, తగులుతుంది. ఎలుక కూడా. మీరెంత దుర్మార్గం చేశారో మీకంత మిమ్మల్ని వెంబడిస్తుంది అది ఇప్పుడు. ఓకే 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 శ్రీనివాస్ గారు, ఇక్కడ ఇక్కడ మెయిన్ ఏంటంటే కాంగ్రెస్ నాయకుల మీద తీసుకున్నటువంటి చర్యలు బీఆర్ఎస్ నేతల మీద ఎందుకు తీసుకోవట్లేదని బీజేపీ మీద చాలా విమర్శ ఉంది. అంటే మొత్తం మీద బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్న చందంగా కాంగ్రెస్ మాట్లాడుతోంది, ఏం చెప్తారు? ఒకటి, బీఆర్ఎస్ ఏమో వారి చేతుల్లో అధికారం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఆ ప్రాసిక్యూషన్ కంటిన్యూ చేయలేదు, ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయలేదు, కోర్టుకు పోతా ఉన్నారు, వస్తా ఉన్నారు. ఆ యొక్క టైం అయిపోయింది, కొత్త సర్కార్ వచ్చింది. ఎందుకు డిలే చేసినట్టు కేసీఆర్ గారి సర్కార్? అప్పుడు ఆ పోలీసులే, ఇప్పుడు ఆ పోలీసులే కదా. 50 లక్షలు పట్టుబడ్డటువంటి ఒక రేవంత్ రెడ్డి గారి మీద స్ట్రాంగ్ యాక్షన్ తీసుకొని రిమాండ్ పంపించినట్టు వ్యక్తి అంత కళ్ళ ముందు దొరికిన తర్వాత కూడా చార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఎందుకు డిలే? దాని ఏమని అర్థం చేసుకోవాలి మేము? ప్రజలు ఏమని అర్థం చేసుకోవాలి? అదొకటే కాదు, అనేక సందర్భాల్లో కేసీఆర్ గారు కాంగ్రెస్ మీద కావచ్చు, మిగతా వాళ్ళ మీద కావచ్చు ఆరోపణలు వచ్చినప్పుడు పొలిటికల్ లింకేజ్ ఉన్నటువంటి వాళ్ళ మీద అవసరాన్ని బట్టి వాడుకుందాం టూల్ గా, సరే హోల్డ్ ఉంచండి అనే ఒక ఉద్దేశం జనాలు అనుకుంటారు. సిమిలర్ గా వైసే వర్స ఇవాళ కాంగ్రెస్ సర్కార్ కు అదే ఇస్తా ఉన్నది. కళ్ళ ముందర కేసీఆర్ గారి కేసులో అక్బరుద్దీన్ కేసు చూస్తే మనం ఓపెన్ గా వేల మంది ప్రజల్లో మైక్ ద్వారా, టీవీ రికార్డింగ్ ద్వారా అది కన్విక్షన్ కాలేదు, అక్విటల్ అయింది సంగారెడ్డి కేసు. ఎందుకు ప్రూవ్ చేయలేకపోయినారు? సిమిలర్ గా ఇక్కడ కూడా కాంగ్రెస్ సర్కార్ అదే చేస్తా ఉన్నది. అనేక ఆధారం వాళ్ళ దగ్గర ఉన్నాయి, చేతులు దులుపుకొని సిబిఐకి పంపించినామంటారు. మీరేమో 2 సంవత్సరాలు మీ ముందర మీ చేతిలో పెట్టుకుంటారు ఫైల్, ఎంక్వైరీ పేరు మీద, కమిషన్ పేరు మీద. ఆధారాలు ఉన్నాయి అన్ని అని ఇప్పుడే అడ్మిట్ చేస్తారు మా మిత్రుడు మానవత కాళేశ్వరం కేసు మీద. ఆధారాలు అన్ని దొరికిన తర్వాత మరి మీ యొక్క పోలీస్ యాక్షన్ ఎందుకు తీసుకోవద్దు, ప్రాసిక్యూట్ ఎందుకు చేయొద్దు, ఎఫ్ఐఆర్ చేసి ఆ రిపోర్ట్ ఆధారంగానే కదా. ఎందుకు మీరు చేతగాక అక్కడ పంపించినారు? మేము చెప్తాం, మేము చెప్పినాం కూడాను, మీకు చేతగా కూడా మాకు ఇవ్వండి అని చెప్పేసి. మీరు ఆ మాట రాలే, మాతో చేత కాదు, నిస్సాయులం, మాకు ధైర్యం లేదు, మా దగ్గర మ్యాన్ పవర్ లేదు, పోలీస్ దగ్గర దక్షత లేదు, ఎంక్వైరీ చేసేది, ఛార్జ్ షీట్ తయారు చేసేది, కాబట్టి వి కాంట్ డూ అని చెప్పేసి పంపిస్తున్నారు అని చెప్పి చేతులు ఎత్తేయండి. అది చేసారా? సింపుల్ గా ఆ రోజు మీ స్టేట్మెంట్ ఇచ్చినారు, మేము పంపిస్తున్నాం. అది మాటనా? తప్పించుకోవడం తప్ప. కాబట్టి మన సాక్షితోని అంతరాత్మ ఆధారంగా మీరు ఆ యొక్క ఆత్మ పరిశీలన చేసుకోండి. రెండు పార్టీలు కూడా ఏ రకంగా పవర్స్ ని మిస్యూజ్ చేసుకుంటా ఉన్నారు, ఏ రకంగా మీరు ఒకరినొకరు సహకరించుకోవడానికి వాడుకుంటా ఉన్నారు పవర్ ని. దీన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. రెండు పార్టీల్లో పెద్ద తేడా లేదు, ఏమి తేడా లేదు. ఒకరి ఇంట్రెస్ట్ ఒకరు కాపాడుకుంటా ఉన్నారు. ఎంత టైం ల్యాప్స్ అవుతున్నది, ఎంత టైం వేస్ట్ అవుతా ఉన్నది, ప్రజాధనం వేస్ట్ అవుతా ఉన్నది, కోట్ల రూపాయలు ఎంక్వైరీ పేరు ఖర్చు చేస్తా ఉన్నారు. వేరే కేసులు అట్లనే చేస్తురా, ఆ వేరే జనరల్ ఇండివిజువల్ కేసులకు మరి ఎఫ్ఐఆర్ లో ఈ ఛార్జ్ షీట్, ఎంక్వైరీ ఛార్జ్ షీట్ అయ్యి ట్రయల్ చేస్తారు. మరి ఇటువంటి కేసులు ఎందుకు కావద్దు? అన్ని కేసులు సిబిఐకి పంపుతురా? అన్ని కేసులు సంవత్సరాల తర్వాత ఛార్జ్ షీట్ వేయకుండా చూస్తురా? పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారంగా ఎమ్మెల్యే ఎంపీల మీద వచ్చిన ఆరోపణలు ఎలక్షన్ సంబంధించి విత్ ఇన్ 1 year లో డిస్పోజ్ అవుతున్నాయి కదా. మీరు ఎందుకు చేయట్లేదు అట్లా? స్పీడప్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ప్రాసిక్యూషన్ వారిది. ప్రాసిక్యూషన్ ఎంబడి పడాల్సింది ఎవరు? సర్కార్ కు ఆ రివ్యూ మీటింగ్ తీసుకునే ఆ టైమే లేకపోయా. ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ ఆయే. ఎక్కడైనా ఉంటారండి హోమ్ మినిస్టర్ ముఖ్యమంత్రికి అంత బిజీగా ఉండేటువంటి వ్యక్తి అనేక ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఎంబడి పెట్టుకొని ఎడ్యుకేషన్, హోమ్, ఇవన్నీ మున్సిపల్, ఇవన్నీ పెట్టుకొని హౌ హీ కెన్ మేనేజ్, హౌ కెన్ హీ కెన్ జస్టిఫై? కొద్దిగా అర్థం. వారిలో గనక సిన్సియారిటీ ఉంటే ముఖ్యమంత్రి గారికి యొక్క బాధ్యతలు ఇంకొకరికి అప్పచెప్పి దేని వారిగా పరిచయం చేస్తారు. అది చేయట్లేదు, అది చేయట్లేదు. శ్రీరన్న, ఇప్పుడు గతంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు సాక్షాత్తు మోడీ గారు
కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం గా మారిపోయింది అన్నారు. నడ్డా గారు అన్నారు, అమిత్ షా గారు అన్నారు, చివరాఖరికి రాష్ట్రంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు అన్నారు, బండి సంజయ్ అందరు అన్నారు. తర్వాత మేము విచారణ జరుపుతుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ వల్ల కాదు, మాకు అప్పచెప్పడం మేము అంత చూస్తామన్నారు. ఏమైంది మరి? అప్పచెప్పినాం 6 నెలల దగ్గర. ఇప్పుడు రామచంద్రరావు గారు అన్నారు, కిషన్ రెడ్డి గారు అన్నారు, బండి సంజయ్ అన్నాడు, మేము మాకు సిబిఐకి అప్పచెప్పడం మేము చూస్తామన్నారు. సర్లే వీళ్ళు ఉబలాటం ఇట్లుందా అని చెప్పి సిబిఐకి అప్పచెప్పినాం. సిబిఐకి అప్పచెప్తే మరి ఎందుకు విచారణ జరపట్లేదు? ఎందుకు తాత్సర్యం చేస్తున్నారు? ఎందుకు జాప్యం చేస్తున్నారు? ప్రజలు గమనిస్తున్నారు. పక్కన పెట్టండి, బోస్ కమిషన్ లో పరిగణలోకి లేదు. సిబిఐ స్వయం ప్రతిపత్తి వ్యవస్థ, దానికి విచారణ జరపడానికి ప్రత్యేకమైన యంత్రాంగం ఉంటది. ఎవరు చెప్పినా వినరు వాళ్ళు. ఆ యంత్రాంగం ప్రకారమే వాళ్ళు విచారణ జరుపుతారు. కాబట్టి కాళేశ్వరం పైన మీరు ఇప్పటికైనా ఫైల్ దుమ్ము దురుకుతారా లేదా? అనుమతించి ఎన్ని రోజులైంది? మేము అనుమతించి ఎన్ని రోజులైనా ఎందుకు మౌనంగా ఉన్నారు? అంటే సీఎం రమేష్ చెప్పినట్టు, కవిత గారు చెప్పినట్టు మీరు రేపు పొద్దున భవిష్యత్తులో కలవబోతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ కలిసే ఉన్నారు బహిరంగ అంతర్గతంగా చీకటి ఒప్పందంలో. ఇప్పుడు రేపు పొద్దున బాహాటంగా రాబోతున్నారని అర్థమైపోయింది. కాబట్టి ఈ విధంగా అరెస్ట్ చేస్తే మళ్ళా రేపు మీరు కలిసి పోటీ చేయలేరు. కాబట్టి మీరు కలిసి పోటీ చేసినా ఎందుకంటే ఒక కవిత గారు చాలు బీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి. మేం కాదు, వాళ్ళ పార్టీలో వాళ్ళ నాయకురాలే చాలు, మాకు అవసరం లేదు. పంచాయతీలో ఏ ఫలితాలు ఇచ్చారో, జూబ్లీహిల్స్ లో ఏ ఫలితాలు ఇచ్చారో, రేపు 8 సంవత్సరాల పాటు ప్రభుత్వానికే పట్టం కడతారు. రేపు మున్సిపాలిటీలు చూడండి, మొన్న ఏమన్నారు? జూబ్లీహిల్స్ లో మన పంచాయతీ ఎన్నికల్లో గుర్తులు లేవన్నారు. అది మరి గుర్తులున్న ఎన్నికలు ఏమైంది? జూబ్లీహిల్స్ లో బీజేపీ వాళ్ళు 25,000 ఓట్ల నుంచి 13,000 ఓట్లకు దిగజారిపోయారు. బీఆర్ఎస్ వాళ్ళు గతంలో కన్నా తక్కువ శాతం ఓట్లు వాళ్ళకి రావటం జరిగింది. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు మీరేం చేశారు అరాచకం అనేది. నిన్న రమ్యారావు గారు, తర్వాత ప్రభాకర్, ఆయన ఎవరు, ప్రదీప్ రెడ్డి అట్ట ఎవరు, మొత్తం అక్రమాలు, మైనింగ్, ప్రతిమా శ్రీనివాసరావు, ఇప్పుడే మొత్తం ప్రజలకు మొత్తం తెలుస్తున్నాయి. ఇంకా ఇది ఈడీ కంప్లైంట్ ఇచ్చారు. మరి శ్రీనివాసరావు వినండి, నిన్న కంప్లైంట్ ఇచ్చారు. విచారణ జరుగుతారు లేదా? విచారణ జరుగుతారా లేదా? మల్లేశ్వర్ గారు దానికి జవాబు లేదు మీ దగ్గర. ఇప్పుడు ఇక్కడ ఈ సమస్య ఏంటంటే రావణ కష్టంలాగా కాలుతా ఉన్నది. కానీ దాంట్లో వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు ఎస్కేప్ కావడానికి చాలా మార్గాలు అవపడతా ఉన్నాయి. ఏంటంటే ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కొంత మహేందర్ రెడ్డి డీజీపీ గారు, ఇంటెలిజెన్స్ ఐజీ అనిల్ కుమార్ ఆదేశాలతోటి చేసినామని చెప్పి ఇటు బీఆర్ఎస్ నాయకులను కూడా కాపాడినటువంటి పరిస్థితి అవపడతా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు పొలిటీషియన్స్ ఎవరు కూడా సేఫ్ గానే ఉంటారు. చెప్పితే చెప్పుండవచ్చు, కేసీఆర్ చెప్పుండవచ్చు, కేటీఆర్ చెప్పుండవచ్చు, హరీష్ రావు చెప్పవచ్చు. కానీ ఇక్కడ అధికారులు ఇచ్చిన స్టేట్మెంటే ఫైనల్. ఇక్కడ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో హరీష్ రావు తర్వాత ప్రభాకర్ రావు మాట్లాడుకున్న దాన్ని కూడా కొంత ఏం జరిగింది ఏందనే సంభాషణ కొంత వాళ్ళు డేటా తీసుకోలేదని కాదు, సిటీ పిలిచే పరిస్థితి వచ్చింది అంటే ఎవిడెన్స్ ఉంటేనే కదా. ఎవిడెన్స్ ప్రూవ్ అవుతుందా లేదా అనేది తర్వాత ముచ్చట. ఇక్కడ ఏదేమైనప్పటికీ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ మాత్రము బీఆర్ఎస్ మెడకు చుట్టుకున్నది. కొంత వాళ్ళు అటో ఇటు చెప్పుకుంటా వస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్ ముందే అయ్యే వరకు మళ్ళీ కొంత హైరాణ పడేది పరిస్థితి వచ్చింది. మా మానవత్ చెప్పినట్టు ఆ కవిత పంచాయతీతోటే బీఆర్ఎస్ సగం చెప్తాంది. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ ఇట్లా వాళ్ళకి పెద్ద ఎఫెక్ట్ పడలేదు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కావచ్చు, ఈ ఫార్ములా కార్ రేస్ విషయంలో కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఇవన్నీ కొంత సమయం దొరికింది, కొంత కాలయాపన జరిగింది. కానీ ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ఎపిసోడ్ అంతా కూడా కవితనే. ఆ కవిత కేసు, కవిత నోరు ఆపనంతసేపు బీఆర్ఎస్ మునుగుతూనే ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలలో ఇండైరెక్ట్ గా మనకు స్టార్ క్యాంపెయినర్ కవిత అవుతుంది మున్సిపల్ కార్పొరేషన్ కూడా. ఎందుకంటే కాంగ్రెస్ కు
సభ్యురాలు కాకపోయినప్పటికీ కూడా వీళ్ళ మీద ఆరోపణలు చేస్తుంటది కాంగ్రెస్ వాడుకుంటా ఉంటది, బీజేపీ వాడుకుంటా ఉంటది. ఇప్పుడు ఈ ప్రధానంగా ఇప్పుడు కవిత ఇష్యూను సెటిల్ చేసుకోకుండా వీళ్ళు కొంత ఇప్పుడు ఉన్న పంచాయతీలు ఇప్పుడు ఎక్కడ అయితే ఇదంతటికి కూడా బీఆర్ఎస్ కొంత రక్త సంబంధం ఎక్కడ అంటే లిక్కర్ కేసులో ఫస్ట్ కవిత తిరిగినప్పుడే ఆమెను వదిలిపెడితే ఇలా బీఆర్ఎస్ సేఫ్ ఉండేది. అటువంటిది కాపాడే ప్రయత్నం సీరియస్ గా చేసిర్రు, అలా ఎవరు దాపరికమే లేదు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇలా బీఆర్ఎస్ మొత్తం మునిగిపోవడానికి కవితే కారణమైన ఇప్పుడు మళ్ళా అప్పుడు అట్లా మునిగింది, ఇప్పుడు మళ్ళా లేవకుండా దెబ్బ కొట్టడానికి కూడా ఇప్పుడు మళ్ళా కవితే అక్కడికి వచ్చే అవకాశం ఉన్నది. ఏదేమైనప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ అధికారులు ఇచ్చినటువంటి నోటీసులకు హరీష్ రావు గారు వస్తారు, ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఏమైనా బలమైన ఆధారాలు ఉంటే దాన్ని మనకు ఇప్పుడు వాళ్ళు ఇప్పటికే ఇంతకుముందే హైకోర్టును ఆశ్రయిస్తే అది కేసు క్రాష్ చేసినటువంటి పరిస్థితి. తర్వాత మన సుప్రీంకోర్టు పోతే మళ్ళీ దాన్ని డిస్మిస్ చేయడం వల్ల మళ్ళా ముందుకు వచ్చింది. ఇప్పుడు కూడా ఇప్పుడు ఎత్తుకు పై ఎత్తు ప్రత్యర్థులు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ ఒకరిని మించి ఒకరు చేస్తున్నటువంటి తతంగమే తప్ప ఇలా ఆధారాలు ప్రూవ్ అవడానికి కొంత సమయం పడుతుంది, ఏండ్లు పట్టవచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా కాలయాపన జరుగుతూ ఉంటది. ఈ లోపు ప్రత్యర్థులు కొంత ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి వేసుకోవడము, ఎవరు బలంగా ఉన్న నాయకులు ముంగడికి రావడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నటువంటి తతంగం చూస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా ఎలక్షన్ టైంలో రావడము కొంత బీఆర్ఎస్ కు మైనస్ గానే భావించాలి. ఎందుకంటే మున్సిపల్ నోటిఫికేషన్ ఇవాళ రేపు నోటిఫికేషన్ చేస్తా ఉన్నది కనుక, కాబట్టి ఇదంతా కూడా దాన్ని ఫేస్ చేయడానికి కొంత, ఎందుకంటే ఇప్పుడు ఒకటి బీఆర్ఎస్ లో మనం గమనించాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ లో కేటీఆర్ మాట్లాడేదానికి హరీష్ రావు మాట్లాడేదానికి కొంత తేడా ఉంటది. ఇప్పుడు మీరు అనుకున్నట్టు కేటీఆర్ మాట్లాడితే అహంకార పూరితంగా అవపడుతున్నది అనేది ప్రజలందరూ కూడా అరే ఇట్లా మాట్లాడతాడా అనే దాని మీద కొంత వాళ్ళకి విమర్శ ఉన్నది. అదే హరీష్ రావు కొంత స్మార్ట్ గా మాట్లాడే వ్యవహారం ఉంది కనుక హరీష్ రావు అంటే కొంత ఇమేజ్ కూడా ఉంది, లేదని కాదు. కానీ ఇక్కడ ఈ కేసులలో ఇరకడం వల్ల అంటే ఉన్న ఇమేజ్ గంగల పోయే పరిస్థితి అవపడతా ఉన్నది. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఈయనే ఈ కారు ఈ ఫార్ములా కార్ దాన్ని అతను తర్వాత రకరకాల ఇప్పుడు నలుగురు ఇరికిరు. ఇప్పుడు నలుగురు ఆమె ఒక లిక్కర్ కేసులో ఇరికినటువంటి కవిత మాత్రం సేఫ్ గా వచ్చి వీళ్ళ ముగ్గురు మీద అఫెన్స్ స్టార్ట్ చేసింది. అది ఏదేమైనప్పుడు కూడా పార్టీ మీద చేసింది, ఒక ముగ్గురైన కాదు. ఆమె ఎక్కడే పోతే అక్కడ ఎమ్మెల్యేను మాజీ మంత్రులను చీల్చి చెండాడుతా ఉన్నది. దానికి కొంత క్లారిఫికేషన్ ఇచ్చుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. ఇప్పుడు అది ఇవ్వనంతసేపు వాళ్ళని నమ్మరు. సరే కవితను చెప్పిన నిజాలనేది ఎవరు అనుకోకపోయినా క్లారిఫికేషన్ ఇవ్వడం లేదు కనుక అది నమ్మే అవకాశం లేదు. దానివల్ల కాంగ్రెస్ కు గతంలో ఉన్న దానికంటే అడ్వాంటేజ్ కాంగ్రెస్ కి ఇంకా పెరిగే అవకాశం ఉన్నది. రైట్ పవన్ గారు, సో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు దాదాపు 3 కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఒకటి సిరిసిల్లలో, రెండవది హైదరాబాద్ లో, మూడవది కేసీఆర్ గారి ఫామ్ హౌస్ లో ఏర్పాటు చేశారని మీ మీద అపవాదం ఉంది, నిజమేనా? ఏంటండి? మీరు అధికారంలో ఉన్నప్పుడు 3 కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఒకటి సిరిసిల్లలో, రెండోది హైదరాబాద్ లో, మూడోది కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఏర్పాటు చేశారని మీ మీద ఒక అపవాదం ఉంది, నిజమేనా? ఇప్పుడు నిరూపించమని చెప్తున్నాం కదా, ఆధారాలు లేకనే కదా పసలేని కేసులేనే అది చేస్తున్నారు. ఒకటి రాయేసి చూద్దాం అనేసి చూస్తున్నారు తప్ప ఇంకొకటి ఏం లేదు. చాలా మంది దింపుడుగాళ్ళ ఆశలు పెట్టుకున్నట్టున్నది. వాళ్ళెవరో చేయడం వల్ల ఆరోపణలు, వీళ్ళెవరో చేయడం వల్ల ఆరోపణలు, బీఆర్ఎస్ పార్టీకి ఏదో అవుతుంది అనేసి. ఏది కాదు కాబట్టి మేము ఇవన్నిటి పట్టించుకుంటలేము. తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ హక్కుల మీద, తెలంగాణ పరిరక్షణే మా ధ్యేయంగా పనిచేస్తున్నాము. ఇంకొకటి, ఈ భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈడీని, సిబిఐని వాడుకొని ఎన్ని కేసులు పెట్టినరో సెంట్రల్ లో ఉన్న బీజేపీకి తెలుసు. ఆ బీజేపీ పెట్టిన కేసులతోటి ఆ ఈడీ, సిబిఐ కేసులు పెట్టిన వాళ్ళందరూ ఏ తీర్థం పుచ్చుకున్నాక ఈడీ, సిబిఐ కేసుల నుంచి బయటపడ్డారో భారతదేశ ప్రజలందరికీ తెలుసు. ఇంకొక ఆయన ఏమో చెప్తున్నారు సిబిఐ పనిచేస్తలేదని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఆ బీజేపీ నాయకులేమో పోలీసు వ్యవస్థ కరెక్ట్ గా పనిచేస్తలేదు అనేసి ఆయన మీద ఈయన మీద ఆరోపణ
తీర్మానాలు చేసుకుంటున్నారు. అసలు వీళ్ళిద్దరు కలిసి బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలనే ధ్యేయంగా పెట్టుకున్నారు. ఎందుకంటే తెలంగాణకు అన్యాయం జరిగితే మాట్లాడేది కేసీఆర్ గారు, తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే మాట్లాడేది బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ఆకాంక్షలకు ఎవరు అడ్డు వచ్చినా కళ్ళెం వేసేది కేసీఆర్ గారు. ఇవన్నిటిని కొరకరాని కొయ్యలాగా కేసీఆర్ గారు తయారవుతున్నాడు జాతీయ పార్టీలకు. కాబట్టే కేసీఆర్ గారిని 2 జాతీయ పార్టీలు ఏకమై ఓడగొట్టడం జరిగింది. ఇది తెలంగాణ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. రేపు రాబోయే రోజులల్లా కర్రు కాల్చి వాత పెడతారు. మేము ప్రజలను నమ్ముకున్నాము, ఇంకా వీళ్ళ కళ్ళబొల్లి మాటలు నమ్మి ప్రజలు అధికారాన్ని ఇచ్చారు. అధికారాన్ని చేతిలో పెట్టుకొని వీళ్ళు పంచాయతీలను ముద్దటేసుకుంటున్నారు తప్ప వాటాల పంచాయతీలు, కమిషన్ల పంచాయతీలు, కాంట్రాక్టుల పంచాయతీలు లేదా ఈ వాటాలు, కమిషన్లు, కాంట్రాక్టులు, ఈ అవినీతిలు బయట పెడితే ఆ అవినీతి బయటపడడానికి ప్రతిపక్ష నాయకుల మీద బురద చల్లుతున్నారు. అంతే తప్ప ఇంకేం లేదు. బండి సంజయ్ గారు కానివ్వండి, కిషన్ రెడ్డి కానివ్వండి, ఈ నాయని బొగ్గు కుంభకోణం గురించి ఒక్క మాటలన్నా మాట్లాడిండ్రా? ఓకే పవన్ గారు, మీ దగ్గర కొంచెం సిగ్నల్ ఇష్యూ ఉంది. పవన్ గారు ఏర్పడిన పార్టీ తోటి చెప్పండి. మీ దగ్గర కొంచెం సిగ్నల్ ఇష్యూ ఉంది, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. రైట్, మానవతరాయ్ గారు. ఇప్పుడు కేసీఆర్ గారు ప్రశ్నిస్తున్నా, తెలంగాణ కోసం మాట్లాడుతున్నా, నవ్వుతాడు అన్న. 10 ఏళ్ళు అధికారం ఇస్తే రోజా రొయ్యలకు రోజా గారు మీకు ఇవ్వలేదు. ఇది పద్ధతి కాదు. నోరు బంద్ చేయండి, నోరు కట్టేయండి. రోజు సభ్యత లేని వాళ్ళు పిలవకండి. ఎవరికి ఇచ్చిన సమయం వాళ్ళు ఉపయోగించుకోండి. గుర్తు పెట్టుకోండి, సభ్యత పాటించండి. నాకు ఇచ్చారు అది. రాయలసీమను రత్నాలసీమ చేస్తా అని చెప్పి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిండు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు. గోదావరి నీళ్ళని అప్పగించిండు, కృష్ణా జలాల్ని వాడుకోలేదు, వాళ్ళకే దారాదత్తం చేసిండు. దేనికోసం? రొయ్యల పులుసు, చేపల కూర కోసం. ఇప్పుడేమో ప్రజలు వరదలు వచ్చినా పాత్ర లేదు, ఫామ్ హౌస్ లో పడుకుంటాడు. ఈయన తెలంగాణ కోసం మాట్లాడతాడు. కోసమే ఈ రోజు జీతాలు ఆగిపోతాయని చెప్పేసి ఈయన అసెంబ్లీకి వస్తాడు. కాబట్టి తెలంగాణ కోసం ఎవరు మాట్లాడతారు? ఆయన కుటుంబం కోసమే కదా. ఫామ్ హౌస్ లో చక్కగా కుంభకరణం లెక్క నిద్రపోతాడు, బయటికి రావటం లేదు. రేవంత్ రెడ్డి గారు కడుగులో దాక్కున్న ఎలుకని ఎట్లా బయటికి తీసుకురావాలా అని చెప్పి ప్రయత్నం చేసి మొన్నేదో అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టిపోయిండు. ఎందుకు సంతకం పెట్టిపోయిండు? అనర్హత వేటు పడిద్ది, లేకపోతే అనర్హత వేటు పడిద్ది, ఆగిపోతాయి. కాబట్టే కేసీఆర్ గారిని ఎవరు నమ్మట్లేదు. ఆయన మాటలకు ఎక్స్పైరీ డేట్ అంటే గడువు ముగిసిపోయింది. ఎప్పుడు మందు గోళీలకు ఏ విధంగా ఎక్స్పైరీ డేట్ ఉంటుందో కేసీఆర్ గారి గారడీ మాటలకు ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. నిజంగానే ఆయన ఉన్నట్టయితే, చిత్తశుద్ధి ప్రజలపై ఉన్నట్టయితే ఇలా ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి బీసీల రిజర్వేషన్ గురించి మాట్లాడేవాడే. వరదలు వస్తే, కామారెడ్డిలో వరదలు వస్తే వరదలకు ఏ విధంగా సహాయ కార్యక్రమాలు అందించారు, దానికి ప్రభుత్వానికి సూచన ఇచ్చేవాడే. ఇవన్నీ చేయకుండా 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఆంధ్ర వాళ్లకు నీళ్లను దోచిపెట్టి తెలంగాణ సంపద మొత్తం కూడా దోచుకొని కుటుంబంలో కొట్లాటలు మొదలయ్యి వాళ్ళకు వాళ్ళు దన్నుకుంటారు తప్ప తెలంగాణ ప్రజల గురించి వాళ్ళకి సోయి లేదు. కేసీఆర్ గారికి సోయే లేదు. శ్రీనివాస్ గారు ప్లీజ్ కంక్లూడ్. శ్రీనివాస్ గారు ప్లీజ్ కంక్లూడ్. పవన్ గారు తెలంగాణ ఇచ్చింది, కాంగ్రెస్ చట్టాలు చేసింది, అది తెలుసుకోండి ఒకసారి. పవన్ గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు ప్లీజ్ కంక్లూడ్. ఇప్పటికైనా కానీ ఈ ఆరోపణల మీద విచారణ జరిపి అసలైన దోషుల మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. పొలిటికల్ టూల్ గా ఆ యొక్క ఆరోపణలు వాడుకోవద్దు. వాస్తవాలు బయట తీసి రాజకీయ నీట్ గా రాజకీయ నాయకత్వం చేసేలా ప్రజలు కూడా భయపట్టు, చిన్న నాయకులు కూడా భయపడేటట్టు ఆ యొక్క ప్రజా జీవితాలను ఫెయిర్ గా గడిపేటట్టుగా తయారు కావాలి. ఇటువంటి చట్టాల ద్వారా కన్విక్షన్స్ అయితే ఉంటే రాబోయే తరాలు నీట్ గా తయారవుతారు, క్యారెక్టర్స్ తో తయారయ్యేట అవకాశం ఉంటుంది. లేకుంటే ఇట్లనే నడుస్తూ ఉంటుంది. ఇటువంటి వాడుకోవడం కోసమే, ఈ పవర్ ని దుర్వినియోగం చేసుకోవడం కోసమే అనుకుంటా ఉంటారు. విశ్వాసం ప్రజాస్వామ్యం మీద పోతుంది, చట్టాల మీద పోతుంది. అధికారులు ఎవరు కూడా సిన్సియర్ గా పనిచేయరు. ఆ యొక్క టాలెంట్ ఉన్నప్పటికి కూడాను ఆ అధికారులు చొరవ తీసుకొని ముందుకు పోయే అవకాశం ఉండదు. ఎందుకంటే మళ్ళా ఆ పైనుంచి ఒత్తిడి వస్తుంది, మాట్లాడతారు, చెప్తారు, పక్కన పెట్టమని, మేము చేసి ఏం లాభం అని చెప్పేసి చెప్తా ఉంటారు. అనేక మంది అధికారులకు టాలెంట్ ఉంటుంది, ఉండేది కాదు.
వారికి ఆ స్వేచ్ఛని ఇస్తలేరు. స్వేచ్ఛ ఇవ్వని కారణంగా వారి యొక్క వాస్తవ టాలెంట్ అంతా కూడా పడతా ఉన్నది. కాబట్టి ఆరోపణల ద్వారా ఆ యొక్క మరి ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయకుండా ఆరోపణలను గాలికి వదిలేస్తే ఇట్లనే ఉంటుంది. మరి ఇంతకాలం చేసినటువంటి ఎంక్వైరీలు, కేసులు, డబ్బంతా వృధా అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా రాజకీయ నాయకులు ఫెయిర్ పాలిటిక్స్, నైతిక విలువలతో కూడిన పాలిటిక్స్ చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, పవన్ గారు, మానవతరాయ్ గారు, మల్లేశ్వర గారు, థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మొత్తం మీద ఇవి ఈరోజు డిబేట్లోని అంశాలు. చూస్తున్నాం జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా.